హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు చక్కటి శనగపప్పు పోళీలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి చాలా చాలా ఈజీ చేసుకోవడం. అయితే మీరు ఏంటంటే ఇవి మామూలుగా ట్రెడిషనల్గా అందరూ కొంచెం పాకం పట్టి అలా చేస్తారు కదండి. నేనైతే ఇవాళ మీకు చాలా ఈజీ మెథడ్ చూపిస్తాను. ఇది పండగలకి ఈజీగా మీరు తొందరగా చేసేసుకునేటట్టు ఈ రెసిపీ ఉంటుందన్నమాట. సో నేను ఎలా చేయాలో ఇవాళైతే మీకు చూపించేస్తాను. చూసారా ఆ కలర్, తర్వాత ఆ పొరలు బాగా మధ్యలో ఇదయ్యి బాగా పొంగాయండి. పోళీలు చక్కగా వచ్చాయి. ఎలా ఎలా చేయాలో నేను ఇవాళైతే మీకు చూపిస్తాను. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని మీకు తుంచి చూపిస్తాను. చూడండి, బాగా పొంగాయి అన్నమాట. ఇవి చక్కగా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నేను ఇక్కడ పొరలు కూడా చూపిస్తాను. చూడండి, బాగా పొంగి లోపల పూర్ణం కరెక్ట్గా ఉంది, పైన తోపు పిండి కరెక్ట్గా వచ్చింది, కలర్ కరెక్ట్గా వచ్చింది. ఇలా సాగకుండా, మెయిన్గా మనం మైదా పిండితో చేసినప్పుడు పోళీలు సాగుతూ ఉంటాయి కదండి, అలా ఇవి సాగమన్నమాట. దీనికి నేను దీంట్లో ఒక టిప్ చెప్తాను మీకు. అది సాగకుండా బాగా ఇలా తుంచుతూనే ఎలా చేయాలో, విరిగేటట్టు ఎలా చేయాలో. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఈ నేతి బొబ్బట్లు చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఇవి నేను ఇవాళ మీకు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటక చేసేసుకోండి. సో దీనికి మనం ముందుగా ఏం చేస్తామంటే, 1 కప్పు శనగపప్పు అండి. ఈ శనగపప్పు మీరు 1 కప్పు తీసుకుంటే దీనికి 2 కప్పులు నీళ్లు పోసి దీన్ని ఉడికించుకోండి. మీరు శనగపప్పును ఒక అరగంట నానబెట్టారంటే ఇంకా బాగా ఉడుకుతుందన్నమాట. నేను ఇవాళ ఒక అరగంట నానబెట్టాను శనగపప్పుని. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి తీసుకోండి. గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత 1 కప్పు చిరోటి రవ్వ అంటారు కదండి, ఇది మన పేణి రవ్వ అని కూడా అంటారు. ఇది ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇది 1 కప్పు వేసుకోండి. ఇది వేసే వల్ల మీకు ఏంటంటే పోళీలు క్రిస్పీగా బాగా ఉంటాయి, సాఫ్ట్గా విరుగుతాయి అన్నమాట. అంటే మనకి మైదా పిండి మాత్రం వేస్తే సాగుతూ ఉన్నట్టు ఉంటాయి. సో మనం ఈ చిరోటి రవ్వ యాడ్ చేసే వల్ల, పేణి రవ్వ యాడ్ చేసే వల్ల పోళీలు చాలా బాగా వస్తాయి. బాగా మనం ఒత్తుకోవడానికి, చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో తగినన్ని నీళ్లు పోసుకుని దీన్ని ఇలా పిండిలాగా చక్కగా కలుపుకోండి. దీంట్లో చిటికెడు పసుపు, ఉప్పు వేసాను అనమాట. దీన్ని మనం పైన బాగా నూనె ఇలా అప్లై చేసేసి ఒక అరగంట అయితే ఈ పిండిని బాగా నాననివ్వాలి. తరువాత మన పూర్ణం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ పప్పు బాగా ఉడికిపోయిందండి. సో ఇది మనం వడబోసుకుని ఈ నీళ్లు మొత్తం డ్రైన్ చేసేయాలి దీంట్లో నుంచి. చక్కగా దీన్ని మనం ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని మనం ఉడికించుకున్న పప్పుని ఇలా దీంట్లో వేసేసి డ్రైన్ చేసేసి దాంట్లో ఉన్న నీళ్ళని తీసేయండి. చూసారా, పప్పు చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ కట్టుతో చారు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ శనగ కట్టు చారు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు తప్పకుండా అది ట్రై చేయండి ఒకసారి. సో ఇప్పుడు మనం మొత్తం ఆ శనగపప్పుని ఇలా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. అంటే 1 కప్పు శనగపప్పు తీసుకుంటే 1 కప్పు బెల్లం అండి. బెల్లం చాలా సాఫ్ట్ పొడిలాగా మీరు చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుంటే ఈ బెల్లం కరగదనమాట. నేను ఇవాళ పాకం బెల్లం తీసుకున్నాను కాబట్టి నాకు చక్కగా కరిగిపోయింది. దీంట్లో 1 కప్పు బెల్లం వేసి స్టవ్ మీద పెట్టి అలా కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇది బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్ల కొబ్బరి తురుము వేశాను నేను. తర్వాత 1 స్పూన్ గసాలు వేశాను. తర్వాత 1 చిటికెడు ఏలకుల పొడి వేశాను. ఇప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది, చూడండి ఈ కలరు, టెక్స్చర్ బాగా దగ్గర పడిపోయిందనమాట. ఇప్పుడు మనం 1 చెంచా నూనె వేసి దీన్ని స్టవ్ ఆపేసి దీన్ని మనం చల్లారనివ్వాలి. చల్లారినప్పుడు ఇది బాగా దగ్గర పడిపోతుంది, బాగా గట్టి పడుతుంది. మనం దీన్ని చక్కగా ఉండలు చేసుకోవచ్చు అనమాట. చల్లారాక నేను చూపిస్తాను. చూడండి, ఇది చల్లారింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చక్కగా చూసారా ఎంత బాగా మనం ఉండలు చేయగలిగామో. ఇప్పుడు ఇవి మనం అన్నీ ఇలాగే చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నేను అన్నీ చేశాక చూపిస్తాను. చూడండి, చక్కగా ఇలాగా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి తోపు పిండి రెడీ అయిపోయింది, మన పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు పోళీలు ఎలా చేయాలో చూద్దాం. మీ దగ్గర అరిటాకులు ఉంటే అరిటాకుల్లో చేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ ఉంటుంది కదండి, దాన్నైనా ఇలా చేసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, దాంట్లో అయినా చేసుకోవచ్చు, పాల కవర్లలో చేసుకోవచ్చు.
అతుక్కోకుండా నీట్గా వస్తాయి. ఇలాగా చక్కగా ఫిల్ చేసేసుకోండి పూర్ణం ఆ పిండిలో. ఇప్పుడు మనం ఆయిల్ పూసుకుని దానిపైన ఇంకో బటర్ పేపర్ ఇలా పెట్టి మనం ఇలాగా చపాతీల పీట మీద లైట్గా స్ప్రెడ్ చేసి చూడండి, చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎక్కడ మీకు విరగదు, బయటికి రాదు పూర్ణం. ఎంత నీట్గా వచ్చాయి చూసారా పోళీలు. సో ఇప్పుడు మనం ఇది అలాగే డైరెక్ట్గా పెనం మీద వేసేసుకోవచ్చు. రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫస్ట్ వేయించండి. ఇప్పుడు ఇది పోళీ పొంగడం స్టార్ట్ అవుతుంది. ఇలా పొంగేటప్పుడు మనం రెండు వైపులా నెయ్యి వేసి చక్కగా కాల్చేసుకుని మంచి కలర్ రావాలి. చూసారా ఎలా పొంగుతున్నాయో, ఇలా చక్కగా పొంగుతాయన్నమాట. మనం దీన్ని బాగా రెండు వైపులా నెయ్యి వేసి మంచి రంగు వచ్చే వరకు కాల్చేసుకుని తీసి పెట్టేసుకోవడమేనండి. ఈ మనం చేసిన పోళీలు, ఈ పూర్ణాలు, భక్ష్యాలు 3 రోజుల వరకు ఏమీ కావండి, బాగా ఉంటాయన్నమాట. మనం దీంట్లో నీళ్లు ఎక్కువ వాడకుండా చేసాం కాబట్టి చక్కగా 3 రోజులు 4 రోజులు మనం పెట్టుకుని తినచ్చు. చూసారా ఎంత చక్కగా పొంగాయో. మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్ణం చేసేటప్పుడు తడి ఉండకూడదు శనగపప్పులో. తరువాత బెల్లం సన్నగా తురుముకోవాలి, అప్పుడే చక్కగా కరుగుతుంది. సో ఇలా చక్కటి పోళీలు మీరు కూడా పండగలకి చేసుకుని మీరు ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటాను. మీ విజీ.